అందరికీ నమస్తే. ఈరోజు మన డే 191. మార్నింగ్ 6:00 లేచిన. ఎందుకంటే కొద్దిగా 1 అవర్ బాడీకి రెస్ట్ ఇద్దాం అనుకున్నా. 1, 2 అవర్స్ ఎక్స్‌ట్రా, ఎందుకంటే కాంపిటీషన్ ఉంది కాబట్టి ఫుల్ బాడీ రికవరీ అయిపోవాలి. సో, లేసి మెడిటేషన్ కంప్లీట్ చేసుకొని 48 లాస్ ఆఫ్ పవర్ బుక్ చదువుతున్నాను. సో, చదివిన తర్వాత స్ట్రెయిట్‌గా జిమ్‌కెళ్ళిపోయినా. అకాడమీకి వెళ్ళలేదు ఈరోజు. ఎందుకంటే మళ్ళీ షోల్డర్ మజిల్స్ ఫటీగ్ అయిపోతాయి. సో, అకాడమీకి వెళ్ళి కూడా ఏం వెయిట్స్ అస్సలు కొట్టలేదు. మీరు చూస్తున్నారు, ఫుల్ బాడీ స్ట్రెచింగ్ చేసిన అనమాట. ఫుల్ బాడీ స్ట్రెచింగ్. ఎందుకంటే స్ట్రెచింగ్ బాగా చేస్తే రికవరీ బాగుంటుంది, మజిల్ రికవరీ బాగుంటుంది. సో, ఫుల్ బాడీ స్ట్రెచింగ్ చేసిన బాగా. కొన్నిసార్లు స్ట్రెచింగ్ దగ్గర మనకు మనం చేసుకోలేకపోతే జిమ్లో ట్రైనర్ హెల్ప్ కూడా తీసుకున్నా. హోల్ బాడీలో ఉండే ప్రతి మజిల్ స్ట్రెచ్ చేసిన అనమాట. మీరు కూడా ఈ స్ట్రెచింగ్ చూసి మీ ఇంట్లో చేసుకోండి. నేను చేసే స్ట్రెచింగ్ని ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ ఉంటుంది వీడియో, కాబట్టి కొంచెం ఫాస్ట్ చేసిన. మీరు కావాలంటే పాజ్ చేసుకొని చూడండి. పాజ్ చేసుకొని మీరు కూడా మీ ఇంట్లో చేయండి. ఒక జిమ్ చేసేటోడు ఆ లెవెల్ ఆఫ్ స్ట్రెచింగ్ చేస్తున్నా అంటే జస్ట్ ఇమాజిన్. జిమ్ చేస్తూ కూడా మనం స్ట్రెచింగ్ మెయింటైన్ చేయొచ్చు అనమాట, రెగ్యులర్గా చేసుకుంటుంటే. సో దట్స్ ద సీక్రెట్. బాడీ మొత్తం ఫ్లో స్టేట్లో ఉండాలి. ఫ్లో స్టేట్లోకి రావాలంటే యోగా ఈజ్ ద ఓన్లీ వే టు బికమ్ ఫ్లో స్టేట్. సో అందుకనే యోగా చేసే వాళ్ళు బాగా ఫ్లో స్టేట్లో ఉంటారు. వాళ్ళ మైండ్ కూడా బాగా స్టేబుల్గా ఉంటుంది, జిమ్ చేసే వాళ్ళకంటే యోగా చేసే వాళ్ళది. సో స్ట్రెచింగ్ అయితే అయిపోయింది. వెళ్ళి వాటర్ తాగిన. వాటర్ తాగేసి డైలీ మీరు కూడా వాటర్ తాగండి బాగా. ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాను. ఇంటికి వచ్చేసి మార్నింగ్ అయిన టాపిక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన. లా నెంబర్ 33 చాలా బాగుంటుంది, లాస్ట్లో ఉంటుంది చూడండి. తర్వాత వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసిన 190. డే 190 చూడకపోతే చూడండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ఛానల్ అగైన్. ఛానల్కి మళ్ళీ వచ్చిన థ్యాంక్ యూ. ఈరోజు మన డే 191 ఆఫ్ 369. ఈరోజు మనం 48 లాస్ ఆఫ్ పవర్ బుక్ బై రాబర్ట్ గ్రీన్. ఈ బుక్లో లా నెంబర్ 33 డిస్కస్ చేయబోతున్నాం అనమాట. చాలా ఫెంటాస్టిక్ ఉంటుంది. అండ్ ఇదేంటంటే ఒక రకమైన కాంపిటేటివ్నెస్ని మన లోపల పెంచుతారు అనమాట. సో డెఫినెట్గా ఎవరికైతే కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుందో, ఎవరికైతే ఛాలెంజింగ్ నేచర్ ఉంటుందో, ఎవరికైతే లైఫ్ అనే వార్లో విన్ అవ్వాలి మైండ్ సెట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కైండ్ ఆఫ్ పీపుల్ స్కిల్ రావాలన్నమాట ఇది. డెఫినెట్గా పీపుల్ స్కిల్‌లో ఇది ఒక మంచి ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి ఫోకస్‌గా వినండి. ట్రై టు అప్లై ఇన్ యువర్ డే టు డే లైఫ్. నాకు కూడా చాలా నచ్చింది. సో, ఐ యామ్ వెరీ ఎక్సైటెడ్ టు షేర్ దిస్ నాలెడ్జ్ టు యూ గైస్. సో, లా నంబర్ 33 ఏంటంటే డిస్కవర్ ఈచ్ మ్యాన్ థంబ్ స్క్రూ అనమాట. అంటే థంబ్ స్క్రూ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొందరుంటారు, కొన్ని పాయింట్స్‌ని దగ్గర టార్గెట్ చేస్తే వాళ్ళు వీక్ అయిపోతారనమాట. అంటే కొందరుంటారు చూడండి, మనం మాట్లాడుతున్నప్పుడు కొన్ని టాపిక్స్ వచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళు ఇన్‌సెక్యూర్ ఫీల్ అయిపోయి, అన్‌కంఫర్టబుల్ ఫీల్ అయిపోయి, ఎమోషన్స్ వల్ల డ్రాగ్ అయిపోయి అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలని ట్రై చేస్తారు. లేకపోతే ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వరనమాట. సో, దట్ ఈస్ దేర్ థంబ్ స్క్రూ అనమాట. దట్ ఈస్ దేర్ వీక్ పాయింట్. సో, ఎప్పుడైనా గమనించండి, మనము ఎక్కడన్నా విన్ అవ్వాలంటే డెఫినిట్‌గా అదర్ పర్సన్ రూల్ చేయాలి. అంటే లూజ్ చేయాలనమాట. ఇట్స్ ఎ విన్ లాస్ గేమ్. నువ్వు విన్ అవ్వాలంటే ఇంకోడు లూజ్ అవ్వాలి. పొలిటికల్ సిస్టమ్‌లో నువ్వు విన్ అవ్వాలంటే ఇంకోరు లూజ్ అవ్వాలి. రేపు నాది కాంపిటీషన్ ఉంది, కిక్ బాక్సింగ్. అక్కడ నేను విన్ అవ్వాలంటే నా అపోజిట్ పర్సన్ లూజ్ అవ్వాలి. సో, ఇక్కడ విన్ లాస్ అనే గేమ్ దగ్గర నువ్వు గెలవాలి అంటే ఇంకొక పర్సన్ ఓడిపోవాలి. సో, ఆ ఓడిపోవాలంటే నువ్వేం చేయాలి? ఇట్ నీడ్స్ ఎ మోర్ కాన్షియస్ ఎఫర్ట్. చాలా కాన్షియస్‌గా, చాలా కేర్‌ఫుల్‌గా మనం దాన్ని కాలిక్యులేట్ చేయాలనమాట. మనం ఎప్పుడన్నా ఎవరితోనైనా అక్రాస్ అంటే కలిసినప్పుడు, వాళ్ళతో మనం కంపీట్ చేస్తున్నప్పుడు వి హావ్ టు బి కాన్షియస్‌లీ అండర్‌స్టాండ్ దేర్ ఎవ్రీ మూవ్స్. వాళ్ళు చేసే ప్రతి మూవ్‌ని కాన్షియస్‌గా అర్థం చేసుకొని, వాళ్ళు ఎక్కడ వీక్ ఉన్నారో ఎగ్జాక్ట్‌గా ఆ పాయింట్‌ని మనం టార్గెట్ చేయాలని ఇక్కడ మనకి రాబర్ట్ గ్రీన్ చెప్తున్నారనమాట. సో, ఇది ఎగ్జాక్ట్‌గా బై ద గాడ్స్ గ్రేస్ అనాలా? నా లక్ అనాలా? నాకు తెలవదు. ఎందుకంటే రేపు నా కాంపిటీషన్. ఎగ్జాక్ట్‌గా 1 డే బిఫోర్ మై కాంపిటీషన్ నాకు ఈ రూల్ వచ్చిందనమాట. ఈ లా తెలిసింది. ఏంటంటే మనం విన్ అవ్వాలంటే వి మస్ట్ నో ద వీక్ పాయింట్ ఆఫ్ ద అదర్ పర్సన్. ఇక్కడ కూడా నువ్వు గెలవాలనుకుంటే 100% అక్కడ అపోజిట్ పర్సన్ ఉంటాడు కదా! అపోజిట్ పర్సన్ యొక్క వీక్ పాయింట్ 100% తెలిసినప్పుడు నువ్వు ఆ వేలో కూడా ట్రై చేస్తే డెఫినిట్‌గా నీదే విజయం అని ఇక్కడ మనకి 48 లాస్ ఆఫ్ పవర్‌లో రాబర్ట్ గ్రీన్ చెప్తున్నాడనమాట. సో, అందుకనే ఎక్కడైనా ఎలాంటి కాంపిటీటివ్‌నెస్‌లో దిగినా, ఎక్కడైనా కాంపిటీషన్‌లో దిగినా, ఎవరితోనైనా మనం మాట్లాడుతున్నప్పుడు కాన్షియస్‌గా, కేర్‌ఫుల్‌గా వాళ్ళ వీక్ పాయింట్స్‌ని గమనించడం మన బాధ్యత అని ఇక్కడ మనం నేర్చుకోవాలనమాట. సో, వాళ్ళ వీక్ పాయింట్స్‌ని మనం ఎట్లా గమనించగలుగుతామంటే, వాళ్ళ యొక్క మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళ యాక్షన్స్ చేస్తున్నప్పుడు, వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ బట్టి, వాళ్ళ ఫేషియల్ స్ట్రక్చర్ బట్టి, రైట్? వాళ్ళ హ్యాండ్ గెస్చర్స్ బట్టి, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు సెంటెన్స్‌ని ఏ విధంగా ఫ్రేమ్ చేస్తున్నారని బట్టి కూడా మనం వాళ్ళ వీక్ పాయింట్‌ని గెస్ చేయొచ్చనమాట. సో, రేపు నేను కాంపిటీషన్‌కెళ్తున్నాను కాబట్టి డెఫినిట్‌గా ఇది నాకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది.
నేనక్కడ నా అపోనెంట్ ఉంటాడు గదా! సో, ఆ అపోనెంట్ అంటే నాకు కొన్ని టూల్స్ ఉన్నాయి. అంటే నేను ఇట్లిట్లా ఆడాలి, ఇట్లా జేయాలి, ఈ విధంగా నేను అటాక్ చేయాలని నేర్చుకున్నా. బట్ ఇక్కడ ఆ పర్సన్ ఎక్కడ వీక్ ఉన్నాడో నేను గమనించగలిగితే, ఆ వీక్ పాయింట్ నేను టార్గెట్ చేయగలిగితే డెఫినిట్‌గా నేను గెలిచే ఛాన్స్ ఉంటదనమాట. సో, బై ద గాడ్స్ గ్రేస్ నాకు ఎగ్జాక్ట్‌గా ఒక రోజు ముందు ఇది ఒక తెలియని మోటివేషన్ లాగా వచ్చిందనమాట. ఒక మంచి టిప్ మీకు కూడా చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటదనుకుంటున్నా. అందుకనే ట్రై టు అండర్‌స్టాండ్ ద వీక్ పాయింట్ ఆఫ్ ద అపోజిట్ పర్సన్ అండ్ టర్న్ ఇట్ ఇంటూ యువర్ అడ్వాంటేజ్. ఎప్పుడైనా గమనించండి. అది అపోజిట్ పర్సన్ యొక్క వీక్ పాయింట్ తెలిసినప్పుడు దాన్ని రైట్ టైమ్‌లో, రైట్ సిట్యుయేషన్‌లో మన అడ్వాంటేజ్‌గా మనం దాన్ని యూజ్ చేసుకున్నప్పుడే ఈ లైఫ్ అనే వార్‌లో, ఈ విన్ లాస్ అనే గేమ్‌లో డెఫినిట్‌గా మనం విన్ అవుతామనేది ఇక్కడ మనకి 48 లాస్ ఆఫ్ పవర్‌లో లా నంబర్ 33లో రాబర్ట్ గ్రీన్ చాలా కాన్సంట్రేట్‌గా, చాలా ఎఫెక్టివ్‌గా చెప్పారనమాట. నాకు చాలా నచ్చింది. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. సీ యూ ఆల్ టుమారో. జై హింద్. టేక్ కేర్ ఎవ్రీబడీ.